అండి, వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. నేను మీకు ఈరోజు బీఎస్సీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ 6th పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చదవాలి అనేది చెప్పబోతున్నాను. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లాంగ్ ఆన్సర్స్కి ఏవి, షార్ట్ ఆన్సర్స్కి ఏవి అనేది చెప్పబోతున్నాను. చూడండి, ఇందులో ఇవి కనుక చదివితే మీరు తప్పకుండా 100% పాస్ అవుతారు. పాసే కాదు, ఫస్ట్ క్లాస్ కూడా వస్తుంది. బట్ మీకు ఇంకా ఫుల్ బై మార్కులు అవ్వాలంటే మాత్రం ఫుల్ టాపిక్స్ చదవండి. ఇందులో ఫస్ట్ చూడండి, బీర్స్ లంబార్డ్స్ లా అండ్ ఇట్స్ లిమిట్స్ అనేది లాంగ్ ఆన్సర్ పర్పస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూవీ విజిబుల్ ఐఆర్ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకోండి. ఈ యూవీ విజిబుల్కి సంబంధించి సింగిల్ బీమ్, డబుల్ బీమ్ డయాగ్రామ్ ఉంటుంది కదా, అది మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. క్యాటయాన్ రెజిన్ ఉండే కాలం ఏంటి, ఆనయాన్ రెజిన్ ఉండే కాలం ఏంటి, ఆ కాలంకి దానికి సంబంధించిన కంప్లీట్ డయాగ్రామ్లోనే ఆ మ్యాటర్ అంతా ఉంటుంది. కాబట్టి మీరు డయాగ్రామ్ ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ ఈ కాలం క్రోమటోగ్రఫీ హెచ్పిఎల్సి అనేది అవుట్లుక్లో చూసుకోండి. నెక్స్ట్ టీఎల్సి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది లాంగ్ ఆన్సర్ పర్పస్ మీరు తప్పకుండా నేర్చుకోండి. నెక్స్ట్ గాల్వానిక్ సెల్, క్విన్ హైడ్రోన్, కాలమిల్ ఎలక్ట్రోడ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి తప్పకుండా రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు గాల్వానిక్ సెల్ అనేది బేసిక్స్ నుంచి 7th క్లాస్ నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించి జింక్ ఎలక్ట్రోడ్, కాపర్ ఎలక్ట్రోడ్, జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, సాల్ట్ బ్రిడ్జ్, దానికి సంబంధించిన డయాగ్రాము, ఆ 2 ఈక్వేషన్స్ చూసుకొని మెయిన్ ఈ సెల్ రియాక్షన్ రాస్తే సరిపోతుంది. ఈ క్విన్ హైడ్రోన్, కాలమిల్ ఎలక్ట్రోడ్ కూడా అంతేనే, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ ఈ 6th పేపర్లో అన్నీ కూడా డయాగ్రామ్స్ బేస్డ్ ఆన్సర్సే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్ బై యూజింగ్ సిల్వర్ నైట్రేట్, ఇది లాంగ్ ఆన్సర్ పర్పస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ FTIR ఉంది కదండి, ఇది మీరు చూసి ఏదో కంగారు పడకండి. ఇది డయాగ్రామ్ చూసినట్లయితే మీకు కంప్లీట్ డేటా అందులోనే ఉంటుంది. ఓకేనా. బీమ్ స్ప్లిటర్ అనేది మెయిన్ పార్ట్, మూవబుల్ మిర్రర్స్ అండ్ స్టెబుల్ మిర్రర్స్ 2 ఉంటాయి. లాస్ట్లో శాంపిల్ డిటెక్టర్స్ 2 ఉంటాయి. శాంపిల్ చాంబర్ ఒకటి, డిటెక్టర్ చాంబర్ ఒకటి, 2 ఉంటాయి. సో దీనికి సంబంధించిన మీరు డయాగ్రామ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ డేటా రాసేయచ్చు. నెక్స్ట్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ ఐరన్ 3 అప్లికేషన్, ఇది కూడా లాంగ్ ఆన్సర్కి మీరు తప్పకుండా చూసుకోండి. ఈ 7 వరకు ఉన్నవి లాంగ్ ఆన్సర్స్ చూసుకున్న తర్వాతే మీరు మిగతాయి ప్రిపేర్ కండి. ఓకేనా. షార్ట్ ఆన్సర్ పర్పస్ 2 డైమెన్షనల్ క్రోమటోగ్రఫీ అప్లికేషన్స్. ఓకేనా. డిస్ట్రిబ్యూషన్లా RF వాల్యూ, అబ్జర్బెన్స్ అంటే ఏంటి, ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటి, పోలరైజేషన్ అంటే ఏంటి, ఓవర్ పొటెన్షియల్ అంటే ఏంటి, గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అప్లికేషన్స్ ఏంటి, ఇవి షార్ట్ ఆన్సర్స్ పర్పస్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇంకోటి లాంగ్ ఆన్సర్ పర్పస్ సల్ఫానిలమైడ్కి సంబంధించిన ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్పిరిన్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది, ఇది కూడా లాంగ్ ఆన్సర్ పర్పస్ ఇంపార్టెంట్ అండి. లాంగ్ ఆన్సర్ పర్పస్ మొత్తం ఈ 8 క్వశ్చన్స్ చూసుకోండి. 10th 1 ఇక్కడ వరకు 7. మరి ఇక్కడ కాలం క్రోమటోగ్రఫీ హెచ్పిఎల్సి ఇచ్చారు కదా, ఎట్లా అంటే ఇవి షార్ట్ ఆన్సర్స్కే చూసుకోండి. మెయిన్ అయితే టీఎల్సి, బీర్ లంబార్డ్స్లా క్లోరైడ్ అయాన్ బై యూజింగ్ సిల్వర్ నైట్రేట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సింగిల్ బీమ్, డబుల్ బీమ్ డయాగ్రామ్ బేస్డ్ ఉంది కదా, అదొకటి, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, ఇవి లాంగ్ ఆన్సర్స్ చూసుకొని మిగతా ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ పర్పస్లో ప్రిపేర్ కండి. ఎప్పుడైనా లిమిటేషన్స్ ఏమున్నాయి, అప్లికేషన్స్ ఏమున్నాయి, మెయిన్ డయాగ్రామ్ ఏముంది అనేది ఈ మూడింటిపైన ఫోకస్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, డయాగ్రామ్ బేస్డ్గానే మిగతా థియరిటికల్ అంతా రాయొచ్చు. ఈ 6th పేపర్కి ఉన్న అడ్వాంటేజ్ అది. ఓకేనా. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ ఈ 5th పేపర్కి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ పాస్, ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చే విధంగా టాలీ అయ్యాయి. కాబట్టి ఇది కూడా టాలీ అవుతుందని ఆశిస్తున్నాను. సో బాగా ప్రిపేర్ కండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. బట్ ఇంకా నెక్స్ట్ 6th సెమిస్టర్కి సంబంధించి క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ఎట్ ఏ టైం ఇస్తానండి. దట్టు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పర్పస్ మాత్రమే ఇంపార్టెంట్. పాస్ పర్పస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇస్తాను. సో ఆ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.